కాంగ్రెస్ జనతా పార్టీ వర్సెస్ కాషాయ దళాల వివాదం ముదిరి పాకన పడింది. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ వేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ జనతా పార్టీని నిలవరించడానికి బీజేపీ అనుబంధ సంస్థలు, మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. జైపూర్ నిరసనల్లో సీజేపీ వ్యవస్థాపకుడు అజిత్ దిప్కేపై కొందరు యువకులు కాలర్ పట్టుకొని దాడి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో నాగ్పూర్ లో జరగబోయే సీజేపీ నిరసన ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. నాగ్పూర్ నగరం మొత్తం పోలీసుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్ జనతా పార్టీ ఎదుగుదల ఇప్పుడు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ తో, మరోవైపు క్షేత్రస్థాయిలో నీట్ పేపర్ లీక్ వంటి విద్యార్థుల సమస్యలపై పోరాటాలతో సీజేపీ బలపడుతుంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న సీజేపీ పరపతిని తగ్గించడానికి బీజేపీ, దాని అనుబంధ సంస్థలు రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తుంది. అయితే కాషాయ దళాల కౌంటర్ అటాక్ ను తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలా నిలబడుతోంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. జైపూర్ వేదికగా జరిగిన హైడ్రామాతో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జైపూర్లో కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కేను కార్యకర్తలు భుజాలపై మోసుకెళ్తుండగా కొందరు యువకులు గుంపులోకి వచ్చి ఆయన కాలర్ పట్టుకొని మరి చెంపలు వాయించారు. ఈ అకస్మాత్తు దాడితో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తతలు రాజుకుంది. ఆగ్రహించిన సీజేపీ కార్యకర్తలు దాడి చేసిన వారిని చుట్టుముట్టి చితకబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు గొడవను అదుపు చేసి దాడికి పాల్పడిన రోహిత్ శర్మ, రాకేష్ గుర్జర్, అజయ్ శర్మ, కుల్దీప్ సింగ్ షెకావత్, అలాగే నికేత్ అనే 5 యువకులను అరెస్టు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీలకు దేశవ్యాప్తంగా సెక్యూరిటీలు అండ్ అలాగే అంబేద్కర్ లిస్టులు, కమ్యూనిజం భావాలు గల వారి నుంచి భారీ మద్దతు లభిస్తుంది. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్, బెంగళూరులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. సహజంగానే ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంస్థలు సోషల్ మీడియాలో సీజేపీకి వ్యతిరేకంగా పెద్దెత్తున క్యాంపెయిన్ నడుపుతూ ఉండడంతో పరిస్థితి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వార్ గా మారిపోయింది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంస్థలు డిజిటల్ మీడియాలో సీజేపీకి వ్యతిరేకంగా పెద్దెత్తున కౌంటర్ క్యాంపెయినింగ్ ప్రారంభించాయి. అయితే సీజేపీ కేవలం ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కూటమి అని, సెక్యులరిస్టులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టు భావజలం ఉన్నవారే ఇందులో ఎక్కువగా ఉన్నారని ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాయి. సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా కేవలం 24 గంటల్లోనే 2 లక్షల మంది ఫాలోవర్స్ ను కోల్పోవడం వెనుక వ్యవస్థీకరణ, రిపోర్టింగ్, డిజిటల్ వ్యూహాలు ఉన్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు. అయితే ఆన్లైన్ వేదికలపై వారి అకౌంట్స్ బ్లాక్ అయ్యేలా చేయడం లేదా రీచ్ తగ్గించడం వంటి వ్యూహాలు నడుస్తున్నాయి. జైపూర్ ర్యాలీలో జరిగినట్లుగానే సీజేపీ ఎక్కడ నిరసనలు చేపట్టినా అక్కడ స్థానిక సంస్థల ద్వారా లేదా యువజన విభాగాల ద్వారా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపక్ కాలర్ పట్టుకొని మరి దాడి చేసిన ఘటన లాంటివి భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో పునరావృతం చేసి నిరసనకారుల్లో భయాన్ని కలిగించడం ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్, బెంగళూరులో సినీ నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రజా ఆదరణ ఉన్న మేధావులు ఈ మూవ్మెంట్ కు మద్దతుగా నిలిచారు. క్షేత్రస్థాయిలో రాజకీయ అణిచివేత జరిగినప్పుడు ఇలాంటి ప్రముఖుల గొంతుకు సీజేపీ ఒక రక్షణ కవచంలా మారిందని చెప్పొచ్చు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ పరీక్షలో అవకతవకలు నేరుగా కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. రాజకీయ భావజలంతో సంబంధం లేకుండా ప్రతి సామాన్య కుటుంబం దీనివల్ల ప్రభావితమైంది. ఈ విద్యార్థి ఆగ్రహాన్ని ఒక నిరంతర ఉద్యమంగా మార్చగలిగితే ప్రభుత్వాల అణచివేత కూడా ఈ పార్టీని ఆపలేదు. ఫాలోవర్స్ తగ్గినప్పటికీ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో సీజేపీకి ఉన్న
22.5 మిలియన్ల ఫాలోవర్స్ బలం చాలా పెద్దదని చెప్పొచ్చు. ఇది ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల అధికారిక ఖాతాల కంటే చాలా ఎక్కువ. ఈ సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా వారు సాంప్రదాయం మీడియాతో సంబంధం లేకుండా తమ సందేశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. జైపూర్లో తనపై దాడి జరిగిన వెంటనే అభిజిత్ దిప్కే విద్యార్థుల స్మృతితో 2 నిమిషాలు మౌనం పాటించి పరిస్థితిని చక్కదిద్దారు. భౌతిక దాడులు జరిగినప్పుడు సీజేపీ శ్రేణులు హింసకు గురి కాకుండా దాని ప్రజాస్వామ్యంపై దాడిగా చిత్రీకరించితే ప్రజల్లో మరింత సానుభూతి లభిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ పోరాటం ఆర్ఎస్ఎస్ వర్సెస్ కాక్రోచ్ డిజిటల్ వీధి పోరాటంగా రూపాంతరం చెందింది. నాగ్పూర్ లో మోహరించిన 640 మంది పోలీసుల బందోబస్తే దీని తీవ్రతను తెలియజేస్తుంది. విద్యార్థుల ప్రాథమిక సమస్యలపై పుట్టిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ యొక్క వ్యవస్థీకృత రాజకీయ వ్యూహాలను ఎంతవరకు తట్టుకొని నిలబడుతుందనేది రాబోయే రోజుల్లో జరగబోయే ర్యాలీలపై ఆధారపడి ఉంటుంది.